హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నా పేరు ఈఎన్ విజయరాఘవ. ఇది వీడియో నెంబర్ 115, 115వ వీడియో ఇది. ఇంతకుముందు 111, 114 వరకు యూజ్ టు గతంలో ఉండేటువంటి అలవాట్లను జరుగుతుండే పని తెలియజేయడం నేర్చుకున్నాము. ఈ 115వ వీడియోలో కూడా సేమ్ వుడ్ కూడా యూజ్ టు లాగానే గతంలో జరిగే పనిని, తర్వాత గతంలో ఉండే అలవాట్లను, రెగ్యులర్గా జరిగే పనులను తెలియజేస్తుంది. ఓకే, అది రూల్ అనమాట. ఇక్కడ రాసాను చూడండి. రెగ్యులర్గా జరిగే పనులు మన డైలీ యాక్టివిటీస్, గతంలో జరుగుతుండే డైలీ యాక్టివిటీస్, రోజు ఒకదాని తర్వాత ఒక పని జరుగుతుంటుంది కదా, మనం అలా చెప్పాలన్నప్పుడు కూడా వుడ్తోనే చెప్పాలి. ఓకే, మళ్ళీ మూడో పాయింట్ ఏంటి? వుడ్ యూజ్డ్ కంటే ఎక్కువ మర్యాదను, ఎక్కువ పొలైట్నెస్ తెలియజేస్తుంది. ఈ మూడు ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు గుర్తుంచుకోవాలి. రెగ్యులర్ యాక్షన్స్కు, తర్వాత డైలీ యాక్టివిటీస్ గతంలో, తర్వాత వుడ్ యూజ్ టు కంటే మర్యాదకరమైన సంబంధం తెలియడానికి. ఈ మూడు ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ మనము ఈ వుడ్ కూడా వర్బ్ మొదటి ఫామ్ వాడాలి వుడ్తో పాటు కూడా. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ వాక్యాలు చూడండి. హీ వుడ్ ఈట్ అన్ యాపిల్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ డే. అతను బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక యాపిల్ తింటూ ఉండేవాడు, కానీ ఇప్పుడు తినడం లేదు. అది గతంలో జరుగుతుంది. అతను బ్రేక్ఫాస్ట్ తర్వాత యాపిల్ తింటూ ఉండేవాడు, ఇప్పుడు తినడం లేదు. గతంలో జరుగుతున్న పని. రెండో వాక్యం వచ్చేసి దే వుడ్ ట్రావెల్ ఫ్రీక్వెంట్లీ వెన్ దే వర్ ఇన్ ఢిల్లీ. వారు ఢిల్లీలో ఉన్నప్పుడు మామూలుగా తరచుగా ఎప్పుడు వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉండేవాళ్ళు. అది రెండో వాక్యం. మూడో వాక్యం వచ్చేసి షీ వుడ్ ఆఫర్ మ్యాథ్స్ ట్యూషన్స్ డ్యూరింగ్ హర్ ఇంటర్మీడియట్ స్టడీస్. ఆవిడ ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నప్పుడు మ్యాథ్స్ ట్యూషన్ చెప్తూ ఉండేది. ఆఫర్స్ అంటే ఇవ్వడం, గివ్ అంటే ఇవ్వడం అనమాట. టేక్ అంటే తీసుకోవడం. ట్యూషన్ మనం ఎవరిదాన్ని ట్యూషన్ చెప్తుంటే అటెండ్ చేస్తాం అనుకోండి, ఐ టేక్ ట్యూషన్ అంటాం. మీరు ఎవరికైనా ట్యూషన్ ఇస్తారనుకోండి, ట్యూషన్ చెప్తారనుకోండి మీరు, అప్పుడు ఏం చెప్పాలి మనం? ఐ ఆఫర్ ట్యూషన్స్ లేదా ఐ గివ్ ట్యూషన్స్ అనాలి. ఓకే, అది థర్డ్ వాక్యం. తర్వాత మీకు ఇక్కడ దీని గురించి మళ్ళీ సెకండ్ దాంట్లో పాస్ట్లో రోజు జరిగే లేదా గతంలో జరుగుతున్నటువంటి ఒకదాని తర్వాత ఒకటి డైలీ యాక్టివిటీస్ను మనం ఈ సెంటెన్స్లో తెలియజేస్తాం. ఇక్కడ గుర్తుంచుకోండి మీరు. ఓకే, గతంలో ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుండేటువంటి యొక్క పనులు, ప్రజెంట్లో జరుగుతుండే పనులు చెప్తాం కదా. ఐ గో టు కాలేజ్, ఐ టేక్ బ్రేక్ఫాస్ట్ సో టైం, ఐ రిటర్న్ ఫ్రమ్ కాలేజ్ అని అన్ని ఫస్ట్ టైం వాడతాము. ఇందులో ఎలా వాడాలో తెలుసుకోండి. మీరు గతంలో జరుగుతున్న పనులను కూడా వుడ్తో పాటు వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ వాడాలి. అది మెయిన్ రూల్, గుర్తుంచుకోవాలి మీరు. ఇక్కడ రాసాను చూడండి. గతంలో జరుగుతున్న పనులు, పాస్ట్లో రోజు జరిగే లేదా చేసే పనులు, డైలీ యాక్టివిటీస్. ఫస్ట్ వన్ చూడండి ఇక్కడ, వెన్ ఐ వాజ్ ఇన్ డిగ్రీ. నేను డిగ్రీ చదువుతూ ఉన్నప్పుడు, అంటే గతంలో అప్పటి గురించి చెప్తున్నాం అనమాట. మన ఫ్రెండ్కి కానీ, మన ఎవరికైనా రిలేటివ్ కానీ ఎవరికైనా చెప్పాలనుకోండి అలవాట్లు మనం చేసినవి గతంలోవి, వాటిని మనం వుడ్తో పాటే చెప్పాలి. వెన్ ఐ వాజ్ ఇన్ డిగ్రీ ఐ వుడ్ వేకప్ ఎట్ 6 AM. 6 గంటలకు మేల్కునేదాన్ని. రెండోది వచ్చేసి ఐ వుడ్ రీడ్ ఫ్రమ్ 6:30 AM to 7:30 AM. 6:30 నుండి 7:30 వరకు చదువుతూ ఉండేవాడిని. అది రెండో వాక్యం, రెండోది. తర్వాత మూడవది వచ్చేసి ఇంకో యాక్టివిటీ, అదే ఐ వుడ్ టేక్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 8 AM. 8 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండేవాడిని, లేదా 8 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండేదాన్ని. అది మూడో వాక్యం. కంటిన్యూస్ అనమాట ఇవన్నీ. తర్వాత నాలుగో వాక్యము ఐ వుడ్ గో టు కాలేజ్ ఎట్ 9:15 AM. నేను కాలేజీకు 9:15కు వెళ్తూ ఉండేవాడిని లేదా వెళ్తూ ఉండేదాన్ని. ఇది గతంలో జరుగుతున్న పని. తర్వాత లాస్ట్ చివరిది వచ్చేసి ఐదోది ఐ వుడ్ రిటర్న్ ఫ్రమ్ కాలేజ్ ఎట్ 4:30 PM. నేను 4:30కు కాలేజ్ నుండి రిటర్న్ అయ్యేవాడిని. ఇలాగా గతంలో ఒకదాని తర్వాత ఒకటి మీరు యాక్షన్ చెప్పేటప్పుడు ఇలాగా వుడ్తో పాటు ఒక్కొక్క వర్బ్ ఏ పని చేస్తారో ఆ పని గురించి టకటకా చెప్పుకుంటూ మీరు సెంటెన్సెస్ ఇంకా చెప్పొచ్చు. ఇక్కడ నేను 5 వాక్యాలు రాశాను. మీరు ఇంకా 15, 20 మీ ఇష్టం యాక్టివిటీస్ ఏం పనులు చేస్తారో ఆ పనులని వుడ్తో పాటు వర్బ్ ఫస్ట్ ఫామ్తో చెప్తూ ఉండాలి. కానీ ఇలా మీరు పాస్ట్లో ఇక్కడ ఒక వర్డ్ ఎక్స్ప్రెస్ చేయాలి. వెన్ ఐ వాజ్ ఇన్ డిగ్రీ, ఆర్ వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ ఇంటర్మీడియట్, ఆర్ వెన్ ఐ వాజ్ ఇన్ 10th class. అలాగా పాస్ట్తో చెప్తే తర్వాత మిగతా పదాలు ఐతో పాటు వుడ్తో వర్బ్ ఫస్ట్ ఫామ్ వాడుతూ ఉండాలి. ఓకే, ఇది మీరు జస్ట్ యూ ప్రాక్టీస్ దిస్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ వుడ్. Wood is more polite than used to. It also expresses habitual action that was existing in the past, that was going on in the past, but it's not going on now. And like that, ఈ వుడ్ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? మీరు యూజ్ టు బాగా మీరు నేర్చుకున్నట్టయితే వుడ్ కూడా ఈజీగా అనిపిస్తుంది. మీరు రెగ్యులర్ యాక్టివిటీస్ని, తర్వాత డైలీ యాక్టివిటీస్ని గతంలో చెప్పొచ్చు. ఓకే, మీకైనా డౌట్స్ కనుక ఈ వుడ్ చాప్టర్లో ఉన్నట్టయితే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ డౌట్స్ అని కూడా క్లియర్ చేస్తాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ అ లాట్.